పట్టణ రంగస్థల కళాకారుల సంఘం యొక్క నూతన కమిటీ ఎన్నికలు ఈ నెల 28వ తేదీన జరగనున్నట్టు నామినేషన్లు వేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో ఎన్నికలు సమీపిస్తున్నందుకు ఇరు వర్గాలు అంటే రెండు ప్యానల్స్ ఈ అప్లికేషన్స్ దాఖలు చేసినటువంటి వాటిలో ఉన్నాయి. అయితే ఒక ప్యానల్కి ఒకటి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి దిలీప్ రాజా గారు మీకు తెలిసిన వ్యక్తే. దిలీప్ రాజా గారు ఒక ప్యానల్ని సపోర్ట్ చేస్తున్నారని వచ్చిన వార్తల్లో మరి ఎంతవరకు నిజం ఉందో దిలీప్ రాజా గారు మన పక్కనే ఉన్నారు, ఆయన మాటల్లోనే విందాం. ఓకే, నేను పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఎన్నికలకు సంబంధించి ఒక వర్గానికి సపోర్ట్ చేశానని పత్రికల్లో వచ్చిందనో దేంట్లో వచ్చిందనో అనే విషయాన్ని నా దృష్టికి వచ్చింది. నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, నేను ఎవరికి రికమెండ్ చేయటం లేదు, ఎవరికి నేను మద్దతు ఇవ్వటం లేదు. ఎందుకంటే నా పనులు నాకున్నాయి, నేను సినిమా పనిలో ఉన్నా, నా పనులు చూసుకోవడానికి సరిపోతున్నాయి. ఈ కళాకారుల సంఘానికి సంబంధించి ఇరు వర్గాల వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, అందులో ఉన్న ప్రతి సభ్యుడు నాకు తెలిసిన వాళ్ళే. దాదాపు కళాకారుల సంఘంలో 200-250 మందో నేను తీసిన అంబేద్కర్ సీరియల్లో కానీ పండుగ ఫోటో స్టూడియో సినిమాలో కానీ యాక్ట్ చేసే మాట వాస్తవం. అయితే నేను ఈ 250 మందికి నేను మీడియా ద్వారా చెప్తున్నా, మీ ఇష్టం వచ్చిన మీరు ఓటేసుకోండి, పలానా వాళ్ళకి ఏమని నేను చెప్పను, మీకు ఎలా ఆలోచిస్తే అలా తీసుకోండి. ఇక సంఘ విషయానికి వస్తే, సంఘం పటిష్టంగా ఉండటం మంచిది, సంఘం సంబంధించిన విషయాలు బజారు పడకుండా ఉండటం మంచిది. సంఘం పటిష్టంగా ఉండి రాబోయే రోజుల్లో ఇక్కడ హైదరాబాద్ ఫిలిం నగర్ ఎలాగో ఇక్కడ కళానగర్ అనేది ఒకటి ఏర్పాటు చేసి కన్నిగంటి నాసరయ్య గారు లాంటి సీనియర్ ఆర్టిస్టుల విగ్రహం ఏదన్నా తెనాల్లో పెట్టించి నిజమైన కళాకారులకు సహాయం చేసే దిశగా ఎవరు గెలిచినా వాళ్ళు పనిచేయాలని కోరుకుంటున్నా.